మన వాడితో ఫ్రెండ్షిప్ కూడా చేసింది. చేసిందిలే పోడి సహాయం. ఖాళీ బ్యాగ్ తెచ్చిచ్చినందుకే ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే తృణమో పణో మొహాన పడేయండి, మళ్ళీ ఇంట్లోకి మాత్రం రానివ్వకండి. లేదండి, నేను చాలా మారిపోయాను. ఒకప్పట్లాగా జనాల్ని కొట్టడం, రౌడీజం చేయడం వదిలేశాను. ఇప్పుడంతా ప్యూర్ వెజిటేరియన్. పేదవాళ్ళకి సహాయం చేయడం, అనాథలకు అన్నం పెట్టడం, బీదలకు బట్టలు కొనియడం అలాంటివి మాత్రమే చేస్తున్నా. పులి పులిహార తిని బ్రతుకుతుంది అంటే వెధవలు నమ్ముతారేమో గాని ఈ రుద్రమాంబ నమ్మదు. చేసిన మేలు చాలు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మా, నీ పుట్టినరోజుకి ఎంతో మంది వస్తారు. వాళ్ళలో తను ఒకటి. పైగా నీ మీద అభిమానంతో గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది. అందరితో పాటు తను కూడా భోంచేసి వెళ్ళిపోతుంది. అప్పటిదాకా ఉండనివ్వమ్మా. సరే, నువ్వు అడిగావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. భోజనం కాగానే వెళ్ళిపోవాలి. తప్పకుండా ఆంటీ. నాగిని, చెప్పమ్మా. ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చేశావా? అన్నీ పూర్తి చేశానమ్మా. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఏం మాత్రం తేడా వచ్చినా ఈ భూమికి నీ పేడ విరగడైపోతుంది. తేడా రాదమ్మా. వస్తే ఈ నాగిని మీకు కనిపించదు. ఆ నమ్మకం ఉంది కాబట్టే నిన్ను నా పియేగా పెట్టుకున్నాను. వెళ్ళి ఏర్పాట్లు చూడు. ఏమో అనుకున్నాను కానీ నా మీద ప్రేమ, అదే అభిమానం ఉంది. అందుకే మీ అమ్మని రిక్వెస్ట్ చేసి మరీ నన్ను ఇక్కడ ఉంచావు. థ్యాంక్ యూ. నువ్వు పరిచయం అయిన దగ్గర నుంచి నాకు తెలియకుండానే నీకు ఎడిక్ట్ అయిపోయాను. వద్దు అనుకుంటూనే నీకు ఫేవర్గా మాట్లాడుతున్నాను, నీకు అనుకూలంగా పనిచేస్తున్నాను. సరే సరే, వెళ్ళి గెస్ట్లతో పాటు కూర్చో, పిలుస్తాను. అలాగే. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? గెస్ట్లకి ఇద్దామని. మేము గెస్ట్లమే, మాకు కూల్ డ్రింక్స్ తాగడం వచ్చు. మేము గిఫ్ట్లు తెచ్చాం. గ్లాస్ ఇవ్వు, వెళ్ళ. హలో హలో హలో, ఇట్రా. మేము గెస్ట్లమే, మాకు కూల్ డ్రింక్ తాగడొచ్చు. గ్లాస్ ఇవ్వు. నువ్వా? నువ్విక్కడికి ఎందుకు వచ్చావే? నీకోసమే అక్క. చంపుతా. ఇప్పుడు నీతో పాటు నన్ను చూసిందంటే అల్లరిది చిల్లరిదని నాన్న గొడవ చేస్తుంది. ముందుక్కడి నుంచి పో. నిన్ను కూడా గట్లనే వెళ్ళమన్నారు. నువ్వు వెళ్ళినవా? లేదే, నేను కూడా అంతే. అయినా ఇక్కడ ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, నేను కూడా వాళ్ళతో పాటే వచ్చిండ్రు అనుకుంటారు. అవును, నిన్ను గన్ని గలీజ్ మాటలంది ఎవరది? ఆ గలీజ్దా? సంతోష్ వాళ్ళ అమ్మ. గన్ని మాటలంటుంటే మొహం మీద ఒకటి కొట్టక అవులేదాని లెక్క నిలబడినవేంది? అవులేదా అంటే? అదా అమాయకురాలు అని అర్థం. ఓ అదా, దానికి భయపడి ఆగలేదే, భయపడినట్టు నటించా. ఇప్పుడు దాంది టైం రెచ్చిపోయింది. రేపు టైం నాది. అప్పుడు నేనిచ్చే డోసు ఓ రేంజ్లో ఉంటుంది. ఏమో అర్థం కాలే. అవును, అసలు వీడికి ఎందుకు వచ్చినావు? వామ్మో, ఏం చేస్తున్నావక్క? సిగ్గు పడుతున్నా. కానీ గా లక్షణాలు ఏం కనిపించట్లేదు. బహుశా నీకు సిగ్గుపడ్డం తెలియనట్టుంది. ఎవరైనా ఆడవాళ్ళని చూసి నేర్చుకో. ఆడవాళ్ళనా అంటే నేను ఆడదాను కదా? అది ఆడవాళ్ళ సంగతి మనకెందుకక్క? నీ సిగ్గెనక స్టోరీ ఏందో చెప్పు. నేను లవ్ చేస్తున్నా. మర్డర్ చేస్తున్నా అన్నట్టు చెప్పినావు. సర్లే, ఎవరిని లవ్ చేస్తున్నావు?
ఎవరిని? అక్కడ చూడు. ఓ గాంటినా? ఏ మంచిగా లేదు. గా పక్కనున్న చూడు, గాంటిని లవ్ చేయి. జోడి మస్తుగుంటది. ఒస్సి నేను ఆడదాన్ని. అరే అవును కదా, యాద మర్చిన. గట్లయితే ఓ సంతోషం లవ్ చేస్తున్నావా? అవును. వాడిని ఈజీగానే పడేయచ్చు కానీ వాళ్ళమ్మే కంచు కరుడలా ఉంది. దాన్ని నొప్పించడమే కష్టం అనిపిస్తుంది. ఏ చల్, గా ముసల్దాన్ని పడుకొట్టుడంత. నేను చెప్పినట్టు చెయ్యి. 10 నిమిషాల్లో ఆవిడే నిన్ను నా కోడలు అంటది. నిజంగానా? చెప్పు చెప్పు, ఏం చేయమంటావే? గట్ చూడు. గందులో విషం కలుపుతా, గదిమి అత్తకు పెడతా. విషయం పెడతావా? అంటే చంపేస్తావా? అది తింటే కదా చచ్చేది. అది తినక ముందే నువ్వెళ్ళి ఆపుతావు. దాన్ని కాపాడినట్టు బిల్డప్ ఇస్తావు. దాంతో గదేంది గీ ఇల్లంతా నిన్ను దేవతలక చూస్తుంది. ఎట్లుంది ప్లాను? సూపర్ సూపర్ ప్లాన్ ఇచ్చావి. దాంతో మా అత్త నన్ను నెత్తిన కూర్చోబెట్టుకుంటుంది. పద వెళ్ళి విషయం కలిపేద్దాం. అవును, విషయం ఎక్కడ దొరుకుతుంది? అది విషయం అంటే దీన్నే అన్న చూద్దాం. అరే హిట్, ఇది కూడా విషయం లెక్కే. విషం కన్నా డేంజరు. అచ్చా, పద పద. అది వస్తుంది కానీ అయ్యో అమ్మొచ్చేస్తుంది. అందరూ రండి, ప్లీజ్ కమ్. అందరూ వచ్చినట్టేనా? వచ్చినట్టే. లేదు లేదు, చెల్లి ఇంకా రాలేదు. పిలుస్తానుండండి. అమ్మా శ్రీముఖి, శ్రీముఖి. వస్తున్నానన్నయ్య. హ్యాపీ బర్త్డే అన్నయ్య. అయ్యో, దీని బతిపరుపుతో చచ్చిపోతున్నా. బర్త్డే అన్నయ్యది కాదే, మీ అమ్మది. సారీ అంకుల్. అయ్యో కర్మ. అంకులా? సారీ మమ్మీ, ఈ రోజు డాడీ పుట్టినరోజు కదా. ఇంతకి డాడీ ఎక్కడా? పుట్టినరోజు నాదమ్మా. అయినా నిన్ను పద్దాక ఫోన్ చూడొద్దని చెప్పానా? నీకున్న మతిమరుపుకి డాక్టర్ ఫోన్ వాడొద్దన్నారు. మర్చిపోయావా? ఎవరిని ఏమడుగుతున్నావే? తండ్రిని అంకులని, అమ్మని ఆంటీ అని పిలిచే టైపు. కనిచచ్చింది మనమే అని రోజూ గుర్తు చేయాల్సిన పరిస్థితి మనది. చాలండి, చిన్నప్పటి నుంచే ప్రాబ్లం ఉందని తెలుసు కదా. భలే భలే మగాడు సినిమాలో నానిలా అన్నమాట. సర్లే, మొదలు పెడదామా? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ.
పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంటీ. థ్యాంక్స్. అక్కడ భోజనాలు పెడుతున్నారు, వెళ్ళి దాని సంగతి చూడు. వచ్చింది చూడ్డానికే. అదే మిమ్మల్ని. ఆగండి. అందరికీ చిన్న రిక్వెస్ట్. అమ్మ బర్త్డే సందర్భంగా అమ్మ చేతుల మీదుగా ఒక స్వీట్ చేయించాం. ముందుగా అది టేస్ట్ చేసి ఆ తర్వాత భోజనానికి వెళ్దాం, సరేనా? నాగిని, వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. ఆగు నాగిని. అమ్మ పుట్టినరోజు కాబట్టి అమ్మకి పాయసం అంటే చాలా ఇష్టం. ముందుగా అమ్మే తింటుంది. అవును, రుద్ర ఆంటీయే తినాలి. ఫస్ట్ తినాలి. ముందు మీరే తినాలి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. అలాగే నేనే తింటాను. నాగిని, ఇటు తీసుకురా. ఏ కాంచన, ఏం నువ్వు చేసిన పని? నాగిని, దీన్ని మెడ పట్టుకుని బయటికి గంటు. కారణం లేకుండా ఈ కంచు ఏ పని చేయదు, అది తెలుసుకోండి. ఏంటా కారణం? ఆంటీ తినే స్వీట్లో విషం కలిసింది. ఏంటి? నేను తయారు చేసిన పాయసంలో విషం కలిసిందా? ఎస్, విషం కలపడం నా కళ్ళారా చూశాను. అది మన మధ్య ఉంది. అదెవరో తనంతట తానుగా వచ్చి మా ముందు తప్పొప్పుకుంటే సరే సరి, లేదంటే ఇదే విషం పెట్టి చంపేస్తాను. ఒసై నీచురాలా, వస్తావా? నువ్వెవరో నన్నే చెప్పమంటావా? అదెవరో చెప్పు, ఇక్కడే చంపి పాత్రేస్తాను. నేనేదో వాగేశానే, ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఎవరిని చూపించాలి? వామ్మో వామ్మో, గీదేంది నన్ను చూస్తుంది? కొంపదీసి నన్ను ఇరికిస్తుంది. అయ్యింది. లేదు లేదు, చూస్తావేంటి? విషం కలిపిన వాళ్ళెవరో చూపించు. చచ్చాంరా దేవుడా, నీదే భారం. అమ్మో, నేను దొరకను.
పని మనిషి విషం పెట్టిందా? ఏంటిది? ఎంత దారుణం! ఆ విషం పెట్టింది నేనైతే అది పరిగెత్తిందేంటి? ఇదేంటి? నేను కదా పారిపోవాలి, గది పారిపోయిందేంటి? ఏదో ఉంది, ఇక్కడేదో జరుగుతుంది. ఏదో జరిగింది. విషం పెట్టింది పని మనిషా? అసలు మా అమ్మని చంపాల్సిన అవసరం ఏముంది? వదలను, దాన్ని వదలను. మా అమ్మని చంపాలని చూసిన దాన్ని నా చేతులతో నేనే చంపేస్తాను. పిచ్చి నాన్న, నువ్వు నా పక్కనుండగా నాకు చావెలా వస్తుంది? నాగిని, దాన్ని వెతికి పట్టుకునిరా. నిజమేంటో తెలుసుకుని విషం కథ ముగించేద్దాం. అలాగేనమ్మా. చాలా థ్యాంక్స్ కాంచనా. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే నువ్వే కారణం. నాకు పునర్జన్మనిచ్చావు. నా ఇంట్లో ఉన్న శత్రువుల నుంచి నన్ను కాపాడావు. నీకు ఆ జన్మాంతం రుణపడుంటాను. ఇక నుంచి నువ్వు మా ఆత్మీయురాలివే. థ్యాంక్స్ ఆంటీ. అందరం భోంచేద్దాం పదండి. టెన్షన్ పడకండి, భోజనాల్లో ఏం కలపలేదు, హ్యాపీగా తినేయచ్చు. పదండి పదండి పదండి. పదమ్మా. థ్యాంక్స్ కాంచనా. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు చేసిన ఈ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నీ రుణం తీర్చుకుంటాను. నువ్వు నా ఫ్రెండ్వి, మన మధ్య రుణాలేంటి? ఆంటీని కాపాడుకునే అదృష్టం వచ్చింది, అంతే. థ్యాంక్ యూ సో మచ్. సరే పద, వెళ్ళి భోంచేద్దాం. పదండి. అది మీరెళ్ళండి, నేను వస్తాను. ఇదేందక్క, మనం విషయం పడితే అదేవత పారిపోయింది? అదే డౌట్ గా ఉంది. ఏదైతే మనకెందుకులే, నీకైతే మంచి మార్కులు వచ్చినాయి కదా. అంతా నీ వల్లే. ఒక్క దెబ్బకి అందరి దృష్టిలో నన్ను దేవతను చేసేసావు. చెప్పు, నీకోసం నన్నేం చేయమంటావు? అది ఇప్పుడొద్దు, రేపు చెప్పు. ఈ ఆనందాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసేద్దాం. అది అరే, విషయం చెప్పే లోపే వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మాత్రం ఫుల్గా లాగిన్ చేయాలి. విషం పెట్టింది నువ్వే కదో? అవునమ్మా. కానీ ఆ విషం పెట్టమనేది మాత్రం మీరే కదమ్మా. అవును, విషం నేనే పెట్టమన్నాను. కానీ ఎవరికి? నా కొడుక్కే. వాడికి విషం ఇచ్చి చంపమంటే నన్ను చంపాలని చూస్తావా? క్షమించండి అమ్మా, నేను విషం కలిపిన స్వీటు అక్కడే ఉందమ్మా.
కానీ మీకు విషయం కలిపిన స్వీటు ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదమ్మా. ఆశ్చర్యంగా ఉందే. నువ్వు విషం కలపకపోతే మరి ఇంకెవరు కలిపారు? అదే అర్థం కావట్లేదమ్మా. మరి ఆ పని మనిషి ఎందుకు పారిపోయింది? ఏదైనా తేడా వచ్చి మనం దొరికిపోయే పరిస్థితి వస్తే నేరం దాని మీద వేసుకుని పారిపోమని చెప్పానమ్మా. నేను దొరికిపోతానేమోనని అది పారిపోయింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇంకోసారి అలా జరగకూడదు. కన్ఫర్మ్ గా నా కొడుకు చావాలి.